జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటమ్మా ఇంక ఇక్కడే ఉన్నారు? అమ్మా గది ప్రసాద్ కొరకు. అరే ఏంటమ్మా ఇంత రాత్రయింది, ఆడపిల్లలు రోడ్డు మీద ఉంటే ఎలా? ప్రసాద్ ఇంకా రాలేదు, నైట్ డ్యూటీ ఏమో, వెళ్ళి పొద్దున్నే రండి. గీ ఏరియా అంత మంచిది కాదమ్మా, మీరెంత మంచోళ్ళైనా చూసేటోళ్ళు అనుమానపడతారు. వెళ్ళిపోండమ్మా. వదినా ఇప్పుడేం చేద్దాం? గా ఓనర్ చెప్పింది కూడా కరెక్టే శాన్వి, రోజులు మంచిగా లేవు. చుట్టూ కూడా ఎవరూ లేరు, నాకెందుకో భయంగా ఉంది. శాన్వి ఏం కాదు, నువ్వు భయపడుకో. నిలబడలేకపోతున్నాను వదినా, కాళ్ళు లాగేస్తున్నాయి. గట్ని చాయ్ కాఫీ ఏమన్నా తాగుదూపా, మళ్ళా గిడికే వద్దాం. పనడు. శాన్వి గడ మంది కనబడుతుండ్రు, ఏదో చాయ్ బండి ఉన్నట్టుంది. జర చాయ్ తాగి గా ప్రసాద్ గాడి ఇంటికి అడుకోదాం, నడు. వదినా, రోహిత్ రోహిత్ శాన్వి, రోహిత్ 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 ఆగు. రోహిత్ 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 ఆగు. రోహిత్ రోహిత్ ఆగు. శాన్వి శాన్వి ఏమింది? నా వల్ల కాదు వదినా, నేను పరిగెత్తలేను. శాన్వి రోహిత్ నా కడుపులో బిడ్డ వదినా. సరే నువ్వు నేనే ఉండు, ఇవి తీసుకో, నేను వస్తా, నేనే ఉండు. అమ్మ శాన్వి, నా అడ్రస్ తెలుసుకుని ఇక్కడ దాకా వచ్చిందంటే నన్ను మళ్ళీ బాధ్యత పోషణ అనే రొంపులోకి దింపుతుంది. దాని కంట పడకూడదు. రోహిత్ 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 అమ్మా టైగర్. ఏంటి శ్రీవల్లి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? శాన్వి శాన్వి వదినా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.